బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది స్థిరంగా అయితే కొనసాగుతుందన్నమాట. రాబోయే 4 రోజుల పాటు సో మోస్తారు వర్షాలకు అవకాశం అయితే ఇవ్వబోతుంది. అలానే మనకు అల్పపీడనం యొక్క ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు అనేటివి నమోదు కాబోతున్నాయి. అలానే ఈ నెల 25వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి ఈసారి భారీ వర్షాలు అనేటివి రాబోతున్నాయి అన్నమాట. అయితే పూర్తి వివరాలను వెదర్ ఇమేజెస్ తో సహా, అంటే వెదర్ శాటిలైట్ ఇమేజెస్ తో సహా క్లియర్ గా అయితే ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే ప్రస్తుతం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు అనేవి నమోదు అవుతూనే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, ముఖ్యంగా చిత్తూరు కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అన్నమయ్య, అదేవిధంగా శ్రీ సత్యసాయి, కడప, ఈ జిల్లాల మీదుగా అయితే వర్షాలు అనేటివి ఉన్నట్టుండి అయితే నమోదవుతున్నాయన్నమాట. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 21వ తేదీ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, 20వ తేదీ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అలానే 22వ తేదీ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అలానే 25వ తేదీ వాతావరణం అంటే మనకు అల్పపీడనం అనేది రాబోతుందని చెప్పారు కదా, సో దాని గురించి కూడా ఇక్కడ మీకు శాటిలైట్ ఇమేజ్ అనేటివి చూపించడం జరుగుతుంది. సో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మనం ముందుగా చూసుకున్నట్లయితే రేపటి రోజున అంటే 20 తేదీన సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలించబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట శాటిలైట్ ఇమేజ్ అనేది. సో ఇదండి 20వ తేదీ వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మనకు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఇది స్థిరంగా అయితే కొనసాగుతుందన్నమాట. సో దీని యొక్క ప్రభావంతో ముఖ్యంగా గాలులు అనేటివి అంటే మనకు ఈ యొక్క ఉత్తరం దిశగా నుంచి పయనించేటువంటి ఈ యొక్క ఈదురు గాలు అనేటివి ఈ యొక్క బంగాళాఖాతంలోకి అయితే వస్తున్నాయన్నమాట ఈ యొక్క అల్పపీడనం యొక్క ప్రభావంతో. అందువల్ల మనకు ఉత్తర దిశగా వచ్చినటువంటి ఈదురు గాలు అనేటివి వర్షాలు అనేటివి తీసుకొస్తున్నాయి. వీటి యొక్క ప్రభావంతో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాల్లో, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మరియు మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ మీదుగా వచ్చేసి సో వర్షాలు అనేటివి నమోదవుతున్నాయి అన్నమాట. సో కాబట్టి వరుసగా 4 రోజుల పాటు ఇదే విధంగా మోస్తారు వర్షాలు అనేటివి నమోదవుతాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఈదురు గాలు అనేటివి లాక్కుంటుంది అనమాట ఉపరితల ఆవర్తనం రూపంలో. సో కాబట్టి వర్షాలు అనేటివి నమోదవుతున్నాయి అనమాట. సో అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే 20వ తేదీన మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరు పరిసర ప్రాంతాలు, తిరుపతి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా మీదుగా వర్షాలకు అవకాశం అయితే ఉంది. అలానే మనకు ముఖ్యంగా ఈ యొక్క కడప పరిసర ప్రాంతాలు కానివ్వండి, కర్నూలు పరిసర ప్రాంతాలు కానివ్వండి, అనంతపురం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షానికి అవకాశం అయితే ఉంది. అయితే ఎక్కువ శాతం మనకు ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో సో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం అనేది ఉందన్నమాట 20వ తేదీన. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే కావలి పరిసర ప్రాంతాలు అంటే నెల్లూరులో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వచ్చేసి మనకు కొంచెం వర్షాలు అనేటివి తక్కువగా ఉన్నప్పటికీ కావలి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేటివి కొంచెం భారీ వర్షాలకు అయితే చూడవచ్చు అనమాట. అలానే మనకు గుంటూరు కానివ్వండి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానివ్వండి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బాపట్ల, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలకు అవకాశం అయితే ఉందన్నమాట. ఇకపోతే అలానే ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం మీదుగా కూడా వర్షానికి అవకాశం అయితే ఉందండి 20వ తేదీన. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, శాటిలైట్ ఇమేజెస్ రిపోర్ట్ ప్రకారం 20వ తేదీన ఈ విధంగా వాతావరణ పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా 22వ తేదీన మరియు 21వ తేదీన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే సో మనకు బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం అనేది ఏదైతే ఉందో దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతుందన్నమాట. సో అంటే మనకు ఉపరితల ఆవర్తనానికి అయితే మారుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 21వ తేదీన మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది సో మనకు ఇంకొక రొంత ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది. సో దీని ప్రభావంతో ఏం జరుగుతుందంటే ఉత్తర కోస్తా జిల్లాల వైపుగా వర్షాలు అనేవి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో 21వ తేదీన ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి, అదేవిధంగా ఈ యొక్క రాజమహేంద్రవరం, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి, విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలకు అవకాశం అయితే ఉంది. ఇకపోతే రాయలసీమ ప్రాంతాల్లో కూడా 21వ తేదీన వర్షాలు అనేటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంది. శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురము, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చిత్తూరు పరిసర ప్రాంతాలు, అదేవిధంగా కడప పరిసర ప్రాంతాల్లో కూడా 21వ తేదీన వర్షాలు అనేటివి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండి మనకు ఇది వచ్చేసి 24వ తేదీన వాతావరణ పరిస్థితులు అనమాట. సో ఇక్కడ చూడండి
సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం యొక్క ప్రభావం అనేది సో నేను మీకు చెప్పాను 25వ తేదీన అల్పపీడనం అనేది ఉందని. సో ఒకసారి చూసుకోవచ్చు 24వ తేదీన చాలా క్లోజ్ గా వస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఈసారి రాబోతున్నటువంటి అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలు అదేవిధంగా మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ మీదకైతే ప్రభావం అనేది చూపించబోతున్నాయి. సో కాబట్టి 25వ తేదీన ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం యొక్క ప్రభావం అనేది ఎక్కువగా మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ మీదుగా మరియు ఉత్తర కోస్తా మీదుగా అయితే ఉండబోతుంది అనమాట. సో కాబట్టి మనకు రాబోయే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు ఏపీ అంతటా కూడా విస్తారంగా వర్షాలు అనేవి నమోదు అవబోతున్నాయి అనమాట. సో అయితే ప్రజెంట్ 21, 22, 23 తేదీల్లో మనకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు, దక్షిణ కోస్తా ప్రాంతాలు, మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల మీదుగా సో వర్షాలకు అవకాశం అయితే ఉండగా 24 నుంచి ఉత్తర కోస్తా మరియు మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ మీదుగా సో వర్షాలు అనేవి నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా రాబోయే 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మీకు ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు వెదర్ రిపోర్ట్స్ కూడా మీకు ఈ విధంగా క్లియర్గా ఏ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉందనేది